హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మహాకుంభమేళ గురించి తెలుసుకుందాము. ఎక్కడా కనిపించని లక్షలాది మంది సాధువులు, అఘోరాలు, సన్యాసులు మనకి ఈ కుంభమేళాలోనే కనిపిస్తారు. శివే తండ్రి గొప్ప అని కొందరు, విష్ణుమూర్తి గొప్ప అని కొందరు, మరికొందరు శక్తిమాతానే గొప్ప అని అంటారు. అసలేం జరిగింది అనేది కూడా తెలుసుకుందాము. ఈ చరిత్ర తెలుసుకొని మీరు త్రిమూర్తుల ఆశీర్వాదం అయితే పొందగలరు. అసలు ఎందుకు ఈ కుంభమేళకి ఇంత ప్రాముఖ్యత వచ్చిందో కూడా తెలుసుకుందాము. దీని ప్రాముఖ్యత తెలిసిన తర్వాత కుంభమేళాలో ఒక్కసారైనా సరే స్నానం ఆచరిస్తే బాగుండు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. దీని గొప్పదనం అంతా ఇంత కాదు, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఒక స్టోరీ రూపంలో నేను చెబుతాను, మీరు వినండి. అండ్ ఇక్కడికి వచ్చిన అఘోరాలను మనం వెంబడిస్తూ పోతే వాళ్ళు ఎక్కడికి చేరుకుంటారు అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కుంభమేళ అంటే అందరికీ తెలిసిన విషయం. అఘోరాలు, నాగసాధువులు, లక్షలాది మంది ప్రజలు, లక్షలాది మంది భక్తులు వస్తారు అని మాత్రమే. కానీ దీని వెనుక ఒక పెద్ద పురాణ చరిత్ర అయితే ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఇది అంతా మొదలైంది ఇంద్రుని వల్ల మరియు దూర్వాస మహర్షి వలన. ఈ దూర్వాస మహర్షి గొప్ప గురువు. ఈయన శిష్యులకు మంచి బోధన చేసేవాడు, కానీ కోపం కూడా ఎక్కువ. అతనికి ఎవ్వరూ గౌరవం ఇవ్వకపోయినా, అమర్యాదగా చూసినా సరే అతను శపిస్తాడు. ఒకరోజు ఇతను స్వర్గలోకానికి వెళ్తాడు. దేవతల రాజైన ఇంద్రుణ్ణి కలుస్తాడు. ఇంద్రుణ్ణి కలిశాక ఒక బహుమతి ఇవ్వాలి అనైతే అతను అనుకుంటాడు. అందుకోసం అతనికి లభించిన ఒక దివ్యమైన మహాశక్తివంతమైన దండని అంటే మాలని బహుమతిగా ఇస్తాడు. ఆ బహుమతి తీసుకున్న ఇంద్రుడు ఆ బహుమతి గొప్పతనం తెలియక లెక్కలేని తనంతో తీసుకొని తన వాహనమైన ఐరావతంపై వెళ్తాడు. ఆ ఎక్కే క్రమంలో ఆ దండ అనేది కింద పడుతుంది. దాని విలువ తెలియని ఐరావతం కింద పడేసి తొక్కేస్తుంది. చూసిన దూర్వాస మహర్షికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే అతను ఇచ్చిన బహుమతిని అతను అలా లెక్కలేని తనంతో స్వీకరించినందుకు అతనికి కోపం వస్తుంది. అప్పుడు దూర్వాస మహర్షి శపిస్తాడు. దేవతలకు రాజు అని నీ స్థానాన్ని, నీ గొప్పతనాన్ని చూసి నీవు గర్వపడుతున్నావు. అందరిలోనే నీకు అవన్నీ దూరమవుతాయి. నీ శక్తులు, నీ సింహాసనం అన్నీ నీకు దూరమవుతాయి. దేవతలు తమ వైభవాన్ని కోల్పోతారు అని శాపం వలన దేవతల శక్తులు మొత్తం తగ్గిపోతాయి. అప్పుడు దేవతలు చేసేది ఏమీ లేక మహావిష్ణువు దగ్గరికి వెళతారు. అప్పుడు మహావిష్ణువు పాలసముద్రం గురించి చెప్తాడు. పాలసముద్రం కింద అమృతం ఉంది. కేవలం అది మాత్రమే మీ శక్తులని మీకు ఇవ్వగలదు. అమృతాన్ని తీయాలంటే దానిని చిలకాలి అని కూడా చెప్తాడు. కానీ దీనిని మీరు మాత్రమే చేయలేరు. రాక్షసుల సహాయం కూడా మీకు అవసరమవుతుంది అని అంటారు. ఇంకా అప్పుడు దేవతలు మరియు దానవులు అంటే రాక్షసులు ఒక ఒప్పందానికి వస్తారు. ఆ ఒప్పందం ఏమిటంటే సముద్రం నుండి వచ్చినవన్నీ సగం సగం పంచుకోవాలి, అది ఏదైనా సరే అనే ఒక ఒప్పందానికైతే వస్తారు. ఇక సాగర మదనానికి అందరూ ఏర్పాటు చేసుకుంటారు. అమృతాన్ని చిలకాలి అని విష్ణుమూర్తి చెప్పారు కదా, దానికోసం కవ్వంగా మందార పర్వతాన్నైతే వాడతారు. అప్పుడు తాడు క్రింద నాగులకి రాజైన వాసుకిని తీసుకుంటారు. ఇంకా దేవతలు వాసుకి తోకవైపుకు పట్టుకుంటే తలవైపుకి దానవులు పట్టుకుంటారు. వాసుకి నుండి వచ్చే విషశ్వాసని పట్టుకొని లాగడం రాక్షసులకి కష్టమవుతుంది. అలాగే మందార పర్వతాన్ని కూడా పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ఇంకా అప్పుడే మహావిష్ణువు కూర్మావతారంలోకి వచ్చి మందార పర్వతాన్ని తన శరీరంపై నిలబెట్టి ఆ పర్వతం నుండి వచ్చే దేనిని కూడా సముద్రంలో కలవకుండా అడ్డం పెడతాడు. అప్పుడే దేవతలు రాక్షసులు చిలకడం మొదలు పెడతారు. అప్పుడు వచ్చింది హాలాహలం. ఇది బయటపడితే ప్రపంచం మొత్తం నాశనం. అప్పుడు దేవతలకి దానవులకి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే అందరూ మహాదేవుణ్ణి ప్రార్థిస్తారు. అప్పుడు శివయ్య తండ్రి ఆ విషాన్ని కంఠంలో నింపుకుంటాడు. దీనివల్లనే ఆయనకి నీలకంఠుడు అని పేరు కూడా వచ్చింది. ఆ తరువాత లక్ష్మీదేవి వస్తుంది, మహావిష్ణువుని భర్తగా స్వీకరిస్తుంది. ఇంకా అది చిలుకుతున్నప్పుడు రత్నాలు, వజ్రాలు అన్నీ వస్తాయి. ఇంకా వచ్చిన వాటినన్నిటినీ దేవతలు రాక్షసులు పంచుకుంటారు. అయితే ఇంకా అమృతాన్ని కలిగి ఉన్న కుంభం కనబడగానే పోట్లాట మొదలవుతుంది. 12 రాత్రులు 12 పగళ్ళ పాటు దేవతలు రాక్షసుల మధ్య అమృతపు కుండ కోసం భీకర పోరాటం జరుగుతుంది. అప్పుడే మహావిష్ణువు కొండ బాధ్యతని బృహస్పతికి అలాగే మిగతా దేవతలైన సూర్యుడు, చంద్రుడు, శనీశ్వరునికి అప్పగిస్తాడు. అయితే ఈ నలుగురు తప్పించుకుంటే ఆ కుండ మనకు దక్కదనుకుంటారు దానవులు. ఈ నలుగురి వెంట పడతారు.
ఈ నలుగురు కూడా తప్పించుకోవడం స్టార్ట్ చేస్తారు. ఈ మధ్యలో మిగతా దేవతలందరూ వారిని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఈ 4 గ్రహాలు ఒకే చోట ఆగినప్పుడు ఒక అమృతపు చుక్క అనేది కింద పడుతుంది. ఇలా భూమి మీద పడడం అనేది 4 సార్లు జరిగింది. వీరు 4 సార్లు ఆగారు కదా, కానీ ఒకేసారి అందరూ కలిసి ఆగింది మాత్రం ఒక్కసారి మాత్రమే. అప్పుడే ఆ డ్రాప్ అలహాబాద్లోని ప్రయాగ్లో జరిగింది. మిగతా 3 సార్లు హరిద్వార్లో, ఉజ్జయినిలో, నాసిక్లో చుక్కలు పడ్డాయి. ఈ అమృతం పడిన ప్రదేశాలు దివ్యమైనవిగా మారాయి. అందువలన చాలామంది హిందువులు ఆ నదుల వద్దకి వచ్చి ఆ పుణ్య నదుల్లో స్నానాలు ఆచరిస్తారు. ఇలా చేయడం వలన తెలియక చేసిన పాపాలు నశిస్తాయని చాలామంది నమ్ముతారు. దీని తర్వాత మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తుతారు. దానవులను మాయ చేసి అమృతాన్ని దానవులకు దక్కకుండా దేవతలకి మాత్రమే అమృతం దక్కేలా చేస్తాడు. ఆ సమయంలోనే ఒక రాక్షసుడు దేవతల వేషం వేసుకొని అమృతం తాగడం, దానిని చంద్రుడు బృహస్పతి చూడడం అనేది మహావిష్ణువుకి చెప్పడంతో ఆయన దానవుడి తలని చక్రంతో కట్ చేస్తాడు. కానీ అప్పటికే అమృతం తాగేశాడు కదా, ఆ తల మరియు బాడీ అనేది 2 ఇమ్మోర్టల్గా అంటే చిరంజీవులుగా మారుతాయి. వారే రాహుకేతువులు. దీని తర్వాత దేవతలు రాక్షసులను ఓడించి భూలోకాన్ని, స్వర్గలోకాన్ని వారి ఆధీనంలోనికి తీసుకుంటారు. అలా ఈ భూమి మీద పడ్డ 4 చుక్కలు ఏ టైంకి పడ్డాయో దానిని బట్టి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ పూర్ణ కుంభమేళాన్ని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మనం ఎన్ని రకాల కుంభమేళాలు ఉన్నాయో తెలుసుకుందాము. ఫస్ట్ కుంభమేళాని ఎందుకు జరుపుకుంటారో కూడా చూద్దాము. ఫస్ట్ ఈ కుంభమేళా అనే పదం చాలా సంవత్సరాల క్రితమే వచ్చింది. అంతకు ముందు వరకు ప్రజలు ఇలా ప్రత్యేకమైన రోజుల్లో స్నానాలు, పూజలు చేసుకుంటూ ఉండేవారు. కానీ అప్పుడు దానికంటూ ఒక పేరు లేదు. ఇలా పేరు తీసుకొచ్చింది మాత్రం శంకరాచార్యుల వారు. ఇలా ఒకరోజు దేవుడి పేరు మీద గొడవలు, వాదనలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. మహాదేవుడిని పూజించేవారు ఒక సైడు, మహావిష్ణువుని పూజించేవారు మరొక సైడు, అలాగే శక్తిమాతను పూజించేవారు ఇంకో సైడు ఉండేవాళ్ళు. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని అనుకునేవారు. అదే సమయంలో మాఘమేళా అని ఒకటి ఉంటుండే. అదేంటంటే మాఘమాసంలో పవిత్ర నదులు కలిసే చోటు. అంటే ప్రయాగ్లో ప్రజలందరూ వచ్చి పూజలు చేసుకునేవారు. దానివల్ల అప్పటి నుండి సాధారణంగా జరిగే కుంభమేళాని ఒక ప్రత్యేకమైన రోజుగా మార్చారు. కుంభ అంటే కుండ అని అర్థం, మేళా అంటే అందరూ కలిసి ఉండడం. ఇలా మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని అనుకునేవాళ్ళు కదా, అందుకని సంవత్సరానికి ఒకసారి అందరూ కలిసి దేవతలందరూ ఒకటే, వేరు కాదు అని అందరినీ ఒప్పించేవారు. కుంభమేళాకి అందరినీ ఆహ్వానించేవారు. ఎందుకు ఈ ప్రయాగ్లో మాత్రమే చెప్పారు అంటే ఈ ప్లేస్కి అంత మహిమ ఉంది. ఆ 3 శక్తులకి కూడా సంబంధం ఉంది. మహాదేవుడు హాలాహలం తాగేసి సమస్త సృష్టిని కాపాడింది. మహావిష్ణువు దానవుల నుండి దేవతలను గెలిచేలా చేస్తాడు. అలాగే శక్తిమాత రూపమైన లక్ష్మీదేవి ఈ సమయంలోనే జన్మిస్తారు. అంతేకాకుండా సమస్త విశ్వానికి కారణం ఆ శక్తిమాతనే. అందువలన 3 గొప్పతనం చెప్పి ధర్మం కాపాడేలా అందరూ కలిసి ఉండాలని చెప్పేవారు. అందుకే ఈ కుంభమేళాకి అఘోరాలు, నాగసాధువులు, అకార సాధువులు అంటే వీరు మహావిష్ణువుని ఎక్కువగా పూజిస్తారు. కానీ కాలక్రమేణా మహాదేవుణ్ణి, మిగతా దేవుల్ని కూడా పూజించడం జరుగుతుంది. అలాగే శక్తిమాతని పూజించేవారు, పంచభూతాలని పూజించేవారు, అలాగే మత పెద్దలు, శంకరాచార్యుల వారు అందరూ కలిసి ఒక శాస్త్రయుక్తిని జరిపేవారు. అంటే వేదాలు, ఉపనిషత్తులను అర్థం చేసుకునే విధానాలు. అలాగే సాధారణ భక్తులు కూడా వచ్చి ఈ పుణ్య నదుల్లో స్నానం చేసి తమ పాపాలను పోగొట్టుకునేవారు. ఇలా మొదలైంది కుంభమేళా అనేది. ఇందులోని రకాలు ఏంటివో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి మాఘమేళా. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది, అది కూడా మాఘమాసంలో జరుగుతుంది. ఆ తర్వాత కుంభమేళా, ఇది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్రాజ్లో ఏదో ఒక ప్లేస్లో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అర్ధ కుంభమేళా. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ఈ 3 ఒక్కొక్క రాశిలోని మధ్యస్థానాల్లో ఉంటారు. అదే కాకుండా దీనిని 2 పూర్ణ కుంభమేళాల మధ్యలో చేస్తారు. ఇది కేవలం హరిద్వార్, ప్రయాగ్రాజ్లో మాత్రమే జరుగుతుంది. మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే ఇప్పుడు 2025లో ఒక పూర్ణ కుంభమేళా జరుగుతుంది కదా, నెక్స్ట్ పూర్ణ కుంభమేళా 2037లో జరుగుతుంది. ఈ 2 సంవత్సరాలకి మధ్యలో 2031లో అర్ధ కుంభమేళా అనేది జరుగుతుంది అన్నట్టు. అలా 2 పూర్ణ కుంభమేళా మధ్యలో జరిగేదే అర్ధ కుంభమేళా. నెక్స్ట్ పూర్ణ కుంభమేళా అనేది సూర్యుడు, బృహస్పతి ఉన్న రాశులు మరియు చంద్రుడు ఉన్న నక్షత్రాన్ని బట్టి నిర్ణయిస్తారు. నెక్స్ట్ కుంభమేళా అనేది హరిద్వార్లో జరుగుతుంది. ఈ సమయంలో గంగానదిలో స్నానం చేయడం వలన తెలియక చేసిన పాపాలు పోతాయని నమ్ముతారు. నెక్స్ట్ కుంభమేళా వచ్చేసి ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకమైంది త్రివేణి సంగమం. అంటే గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు కలిసే చోట స్నానం ఆచరించడం పవిత్రంగా భావిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఉజ్జయిన్లో జరుగుతుంది. ఇలా ఉజ్జయిన్లో జరిగినప్పుడు క్షిప్రా అనే నదిలో స్నానం ఆచరిస్తే మోక్షం లభిస్తుంది అని నమ్ముతారు. అండ్ ఇంకోటి
నాసిక్ దగ్గర కుంభమేళ జరుగుతుంది. ఇక్కడ గోదావరి స్నానంలో స్నానం ఆచరిస్తే పవిత్రత అండ్ ధర్మాన్ని ఆచరించే అలవాటు వస్తుందని నమ్ముతారు. ఈసారి ఇది ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. ఇంకా ఇప్పుడు మహాకుంభమేళ అంటే 4 గ్రహాలకు సంబంధించి ఉంటుంది. ఇక్కడ బృహస్పతి, శని, సూర్యుడు, చంద్రుడు ఒకే లైన్లో ఉంటారు. ఇలా జరగడానికి 144 సంవత్సరాలు పడుతుంది. అప్పుడే ఇవన్నీ ఒక లైన్లోకి వస్తాయి. అందుకే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కుంభమేళ అని అంటారు. ఎందుకంటే దానవుల నుండి తప్పించుకుంటూ నలుగురు ఒకే చోట ఉన్నారో అలాగే ప్రతి 144 సంవత్సరాలకి ఒకే లైన్లో ఉంటారన్నమాట. అలా ఎంతకాలం ఒకే లైన్లో ఉంటారో అంతకాలం మహాకుంభమేళ అనేది జరుగుతుంది. నేను ఇప్పుడు అఘోరాల గురించి ఒకటి విషయం తెలుసుకున్నాను, అది మీకు చెప్తాను. ఈ కుంభమేళాలో కొంతమంది సాధువులను అఘోరాలను వెంబడిస్తూ పోతూ ఉంటే వారు ఎక్కడికి వెళ్ళారో కూడా మనం కండిపెట్టలేము. వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలుసుకోలేకపోతాము. ఇది నేను మాత్రం వినే చెప్తున్నాను. ఇంకా ఒకసారి అయితే 600 సంవత్సరాలు ఉన్న అఘోరాలను కూడా వచ్చినట్టుగా విన్నాను. ఈ ఇయర్లో మాత్రం 13th జనవరి నుండి 26th ఫిబ్రవరి మహాశివరాత్రి వరకు మహాకుంభమేళ అనేది జరుగుతుంది. ఈ శుభ సమయంలో గ్రహాలు, నక్షత్రాల సంగమం అంతా ఆ పవిత్ర జలంలోనే ఉంటుంది. ఈ సమయంలో అక్కడ స్నానాలు చేసిన వారికి చంద్రుడు తదితర గ్రహాలు అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు ఆరోగ్యవంతమైన శరీరంతో సహా పుణ్య ప్రయోజనాలు ఎన్నో దక్కుతాయని చాలా మంది నమ్మకం. అంతే అండి ఈ వీడియోలో నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పేశాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ.